నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు సెప్టెంబర్ 14న అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ ఏపీ లీగల్ సర్వీస్ వాయిస్ భూ వివాదాలపై దృష్టి పెట్టాలి అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశాలు జోగి రమేష్ గైర్ హాజరు మంగళగిరి పోలీస్ స్టేషన్ వద్ద ఆయన లాయర్స్ వాయిస్ జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలకు మన జిల్లా మహిళలు వివరాలు అందించిన సంధాని తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయం వద్ద ఉన్న న్యాయ సేవాధికార సంస్థ బీఎస్ఆర్ కాంప్లెక్స్ నందు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ మరియు జిల్లా సెషన్ జడ్జ్ ఎం బబిత మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2వ శనివారం నాడు అనగా 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల నందు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతోందని, ఈ లోక్ అదాలత్ నందు కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులు, క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటార్ వాహన ప్రమాద నష్టపరిహార కేసులు, లేబర్ కేసులు కోర్టు ముందుకు రాని రాజీ పడదగిన ముందస్తు తగాదాలు పరిష్కరించుకోవచ్చని మీడియాకు తెలిపారు. 3 lakhs ఇన్కమ్ పర్ యానం ఉన్న వాళ్ళకు కూడా చేయడం జరుగుతుంది. ఇదే విధంగా మీకు ఇప్పుడు చూస్తున్నారు కదా, డిఫరెంట్ హాస్టల్స్ ఉంటాయి, హోమ్స్ ఉంటున్నాయి, గురుకుల పాఠశాలలు ఉంటున్నాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ బై గవర్నమెంట్ ఎన్జిఓస్ ఉన్నాయండి. ఈ అన్ని ఇన్స్టిట్యూట్స్కి ఆల్మోస్ట్ ఇప్పుడు సెక్రటరీ క్యాడర్లోని, అంటే సీనియర్ సివిల్ జడ్జ్ క్యాడర్లోని సెక్రటరీ అని డిఎల్ఎస్ఎస్లో ఉంటారండి. వాళ్ళందరూ విజిట్ చేస్తారండి. అంటే రెగ్యులర్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఈ హోమ్స్ అన్ని విజిట్ చేసి అక్కడ వెల్ఫేర్ అంతా ఎలా ఉందో చూస్తారు. అదే కాకుండా అపార్ట్ ఫ్రమ్ దట్ మా డిఎల్ఎస్ఎస్ సెక్రటరీస్ అందరూ కూడా ఈ హోమ్స్ రన్ బై గవర్నమెంట్ కానీ, ఎన్జిఓస్ కానీ, ప్రైవేట్ హోమ్స్ కానీ, సీనియర్ సిటిజన్ హోమ్స్ కానీ, చిల్డ్రన్ హోమ్స్ కానీ ఇవన్నీ కూడా విజిట్ చేసి అక్కడ వెల్ఫేర్, పిల్లల పరిస్థితి ఎలా ఉంది, ఎమ్యూనిటీస్ కానీ, వాళ్ళ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కానీ, వాళ్ళకి ప్రొటెక్షన్, ప్రతి హోమ్కి కొన్ని నార్మ్స్ ఉంటాయండి. ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్ అవ్వడం కానీ, ఆ హోమ్కి ఉండే స్పేస్ కానీ, లేకపోతే సీసీ కెమెరాస్ ఇన్స్టలేషన్ కానీ, అక్కడ సెక్యూరిటీ ఫెసిలిటీస్ కానీ, వాళ్ళకి ఇచ్చే ఎడ్యుకేషన్ కానీ, ఇతర వాళ్ళకి ప్రాపర్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, టైమ్లీ ఎడ్యుకేషన్, వాళ్ళు బయటకు వెళ్ళి చదువుకుంటున్నారా, అక్కడ చదువుతున్నారా, ఈ అన్ని ఫెసిలిటీస్, వాళ్ళ సెక్యూరిటీ, అన్ని సేఫ్టీ కూడా మేము కూడా విజిట్ చేసి మా ఆఫీసర్స్ అందరూ చూస్తారండి. అదే కాకుండా ప్రిజన్స్ ఖైదీల తాలూకా బాగోగులు కూడా చూసేది కూడా మా సంస్థ నుంచే చూస్తారు. తుళ్లూరు మండలంలోని లింగాయపాలెం, తాలాయిపాలెం ఇసుక రీచ్లో నుండి ఇసుక తీసుకువెళ్తున్న లారీలు తుళ్లూరు గ్రామంలో స్పీడ్ ఎక్కువగా నడుపుతున్నారని, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని తుళ్లూరు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ లారీలను తుళ్లూరు గ్రామంలోకి రాకుండా రాయపూడిలోని ఎమ్మెల్సీ బిల్డింగ్ ప్రక్కన గల రోడ్డు నుండి హైకోర్టు మీదుగా తుళ్లూరు గ్రామం చివర ఉన్న సాయిబాబా గుడి వద్దకు రోడ్డు ఉన్నదని, గతంలో కూడా అధికారులు ఇదే రోడ్డున లారీలను పంపించారని, ఇప్పుడు కూడా అదే రోడ్లో లారీలు నడిపి ప్రమాదాలు నివారించవచ్చని, అధికారులు వెంటనే ఈ చర్యలు తీసుకోగలరని తుళ్లూరు గ్రామ ప్రజలు సిటీ న్యూస్ ద్వారా తెలిపారు. వాళ్ళు ఆ లారీలు స్పీడ్ చూడండి, ఊళ్ళో కూడా ఆ విధంగా స్పీడ్కి వెళ్తూ ఉంటే మరి ఇక్కడ రోడ్డు భద్రత లేకుండా మరి ట్రాఫిక్ అక్కడ టీ కొట్టు ఉందండి, టీ కొట్టు దగ్గర లారీ ఆపుకుంటే ఆ లారీ ఆపటం మూలంగా ఈ ట్రాఫిక్ జామ్ అయ్యేది కాకుండా పసిపిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎంతో భయపడుతున్నారు. స్కూల్కి వెళ్ళే పిల్లలే కాకుండా మరి ఇగో 2 వీలర్స్ కానీ, పిల్లల రోడ్డు మీద నడిచే పాదచారులు కానీ ఎవరైనా సరే రోడ్డుకు రావాలంటే భయపడుతున్నారు. కాబట్టి మా కోరిక ఏంటంటే ఈ లారీలని తుళ్లూరు గ్రామంలోకి రాకుండా హైకోర్టు మీద దారి ఉండా అటు చివర అయ్యప్ప స్వామి గుడి దగ్గరికి దారి ఉంది, ఆ దారిలోకి వెళ్ళే విధంగా అధికారులు చర్య తీసుకోవాలని, మరి లారీలని ఊళ్ళోకి రాకుండా చేయాలని కోరుకుంటున్నాం. వీటిని దారి మళ్లించడానికి లోగడా కూడా ఇదే ప్రస్తావన వచ్చింది. అప్పుడు దేవాయ తోటగాడ రాయపూడి నుంచి అటు నుంచి హైకోర్టు మీదుగా ఇక్కడ తుళ్లూరులో సాయిబాబా గుడి దగ్గరికి వెళ్ళటానికి డబల్ రోడ్డు ఉంది. ఆ రోడ్డుని వెళ్తే కనుక తుళ్లూరులో గ్రామంలో పిల్లలకి ఎటువంటి హాని జరగదు. స్కూల్కి వెళ్ళే పిల్లలకి మరీ ఇబ్బందిగా ఉంది. స్కూల్ బస్సులు, ఇటు ఆర్టీసీ బస్సులు ఇవన్నిటికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. లారీలు వేగం ఎక్కువైంది. తర్వాత ఇన్సిడెంట్ జరిగినాక ఏమనుకుంటే ఏముంటుంది, ఈ ముందుగానే అధికారులు, సంబంధిత అధికారులు కూడా ఈ లారీల గురించి ఆలోచించి దేవాయ తోట దగ్గర నుంచి రాయపూడి
దేవాయి తోట దగ్గర నుంచి హైకోర్టు మీదుగా తుళ్ళూరు సాయిబాబు గుడి దగ్గరికి డబల్ రోడ్డు ఉంది, మంచిగా ఉంది రోడ్డు. ఆ రోడ్డుకి మళ్ళిస్తే బాగుంటుందని మాకు ఈ ట్రాఫిక్ వల్ల ఎంతో ఇబ్బంది కలుగుతుంది. ఆ ఇబ్బందిని గ్రహించి ఈ లారీలని ఇటు స్కూల్ బస్సులని అన్నిటిని కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు. వీటిని ముందుగానే గ్రహించి సంబంధిత అధికారులు వీటిని మళ్లించాలని చెప్పి మేము కోరుకోవటం జరుగుతుంది. ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ నివాసంలో మంగళవారం ప్రజా దర్బార్ 28వ రోజు కొనసాగింది. వివరాలు ఇలా ఉన్నాయి. భూ వివాదాలపై ప్రజల నుంచి ఎక్కువ విజ్ఞప్తులు వస్తున్నందున ఆయా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. సంబంధిత శాఖతో సమన్వయం చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఉండవల్లిలోని నివాసంలో 28వ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ సమస్యలను విన్నవించారు. ఆయా విజ్ఞప్తులను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అమరావతి నిర్మాణం కోసం పెదవడ్లపూడికి చెందిన 40 మంది వృద్ధులు కలిసి సేకరించిన 28,000 రూపాయల విరాళాన్ని ప్రజా దర్బార్లో మంత్రి నారా లోకేష్ ను కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారికి మంత్రి అభినందనలు తెలిపారు. మంగళగిరి నియోజకవర్గం పెదవడ్లపూడికి చెందిన రైతులు మంత్రి నారా లోకేష్ ను కలిశారు. వైకాపా అండతో గ్రామంలోని ఉప్పలపాటి చెరువు కట్టను కొంతమంది ఆక్రమించారని, దీంతో వ్యవసాయ పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని ఫిర్యాదు చేశారు. ఆక్రమణలు తొలగించి రహదారి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. పెదవడ్లపూడిలో దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న 40 ఎకరాల రైతు పట్టా భూములను 2010లో నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, రికార్డులు పరిశీలించి 22A నుంచి తమ భూములు తొలగించాలని గ్రామానికి చెందిన బైత రైతులు కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. దివ్యాంగుడైన తనకు ఎలాంటి ఆధారం లేదని, ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన షేక్ మౌలాలి విజ్ఞప్తి చేశారు. చిట్యాల ఐలమ్మ రజక ఫంక్షన్ హాల్ నిర్మాణానికి ఆర్థిక సాయం చేయాలని ఉండవల్లి గ్రామానికి చెందిన రజక సోదరులు కోరారు. బీకామ్ కంప్యూటర్స్ చదివిన తనకు ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని దుగ్గిరాలకు చెందిన చల్లపల్లి వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. పోలియో వ్యాధి బారిన పడి మంచానికి పరిమితమైన తనకు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఎం మల్లికార్జునరావు విజ్ఞప్తి చేశారు. పుట్టుకతో దీర్ఘకాలిక చర్మ వ్యాధి బారిన పడి తమ కుమారుడికి పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని పల్నాడు జిల్లా సతెన్పల్లికి చెందిన మద్దిగుంట జగదీష్ చంద్రప్రసాద్ కోరారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి మినిమం టైమ్ స్కిల్ వర్తింపచేయాలని కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఆయా విన్నపాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. మీకు తెలుసా? అమెరికా విదేశాంగ మంత్రి ఎవరు? సమాధానం: అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్. మాజీ మంత్రి జోగి రమేష్ సోమవారం మంగళగిరి పోలీస్ స్టేషన్కు విచారణకు రావాల్సి ఉండగా గైర్హాజరయ్యారు. ఈ మేరకు ఆయన న్యాయవాదులు మీడియాతో మాట్లాడారు. కడియాల సింహాచలం వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ ఆంధ్రప్రదేశ్లో జస్టిస్ మాన్వేందర్ రావు గారు ఇచ్చిన సైటేషన్ ప్రకారము సెల్ ఫోను, సిమ్ కార్డు ఎక్యూజ్డ్ని మీరు అడగకూడదు అని చెప్పేసి పోలీసులకి ఆ సైటేషన్ను జోగి రమేష్ గారి తరఫున ఇచ్చిన రిప్రజెంటేషన్ లెటరు 2 ఇవ్వటం కూడా జరిగింది. పోలీసులు వాటిని స్వీకరించారు. దాని ప్రకారం ఒక ఎక్యూజ్డ్ని మీరు మొబైల్ ఫోన్ కానీ సిమ్ కార్డు కానీ అడగకూడదు. అడిగితే 20 Clause 3 కిందకు వస్తుంది. అది ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వైలేషన్ ఆఫ్ ది ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కిందకు వస్తుందని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది. వారు వాటిని రిసీవ్ చేసుకుని దాని మీద డెసిషన్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏమిటో చెప్తానన్నారు. అది ఈరోజు పోలీస్ స్టేషన్లో జరిగింది. దేనికి సిమ్ కార్డు ఫోన్ అడిగింది? అదే మేము అడిగాం. మేము ఆ చోటికి వెళ్ళలేదు అని మేమేం ఖండించట్లేదు కదా, నిరసన తెలియజేయడానికి వెళ్ళాం, ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళామని చెప్తున్నాం కదండి. అసలు సెల్ ఫోన్, సిమ్ కార్డు మీకు దేనికి, మీ పర్పస్ ఏంటి అసలు అని కూడా అడిగితే పోలీసులు దానికి ఎటువంటి సమాధానము కూడా చెప్పలేదు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ అని చెప్పి అడిగాం. మేము వెళ్ళలేదని అంటే మీరు ఏదైనా చెప్పాలి. మేము వెళ్ళాం ఆ ప్లేస్కి నిరసన తెలియజేయడానికి అని చెప్తున్నాం కదా అని కూడా మేము పోలీసు వారికి చెప్పడం జరిగింది. ఈ నెల 20వ తేదీ నుండి ప్రారంభమైన సీనియర్ నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు మన జిల్లా నుండి 3 మహిళలు ఎంపికై తరలి వెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 20వ తేదీ నుండి 25వ తేదీ వరకు కలకత్తా నగరంలో జరిగే సీనియర్ నేషనల్ మెన్ అండ్ ఉమెన్
ఎక్యూబ్డ్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు మన గుంటూరు జిల్లా నుండి 3 మహిళా పవర్ లిఫ్టర్లు ఎంపికైనట్లు గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కొమ్మాకుల విజయభాస్కర్ రావు, ప్రధాన కార్యదర్శి షేక్ సంధాని సంయుక్తంగా తెలియజేశారు. మహిళల 57 కేజీ విభాగంలో మంగళగిరికి చెందిన షేక్ సాదియా అల్మాస్, 84 కేజీ విభాగంలో బోలినేని చంద్రిక, 84 కేజీ విభాగంలో తెనాలికి చెందిన షేక్ షబీనా ఎంపికయ్యారని, వీరు మన రాష్ట్రం తరపున జాతీయ పోటీలో పాల్గొనడానికి బయలుదేరి వెళ్తున్నారని తెలియజేశారు. సీనియర్ నేషనల్ పోటీల్లో పాల్గొని పథకాలు సాధించాలని గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ చైర్మన్ ఆర్ఎన్ వంశీకృష్ణ, అధ్యక్షులు కొమ్మాకుల విజయభాస్కర్ రావు, ప్రధాన కార్యదర్శి షేక్ సంధాని, ట్రెజరర్ జి వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్లు బి ప్రసాద్, పి భాస్కర్, జాయింట్ సెక్రటరీలు ఘట్టంనేని సాయి రేవతి, ఎస్డి మస్తాన్ వలి, ఈసీ మెంబర్లు జి మల్లేశ్వరరావు, ఆళ్ల పవన్ కుమార్, పి సందీప్, ఎస్కే సుభాని, కె మధుబాబు తెలియజేశారు. కలకత్తాలో జరిగే సీనియర్ నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు మన గుంటూరు జిల్లా నుండి 3 మహిళా పవర్ లిఫ్టర్లు ఎన్నికయ్యారు. వారు మా మంగళగిరికి చెందిన 57 కేజీల విభాగంలో షేక్ సాదియా అల్మాస్ మరియు +84 కేజీ విభాగంలో బొలినేని చంద్రిక ఎన్నికయ్యారు. తెనాలి పట్టణం నుంచి షేక్ షబీనా 84 కేజీల విభాగంలో ఎన్నికయ్యారు. వారు ఈరోజు ఇక్కడ నుంచి బయలుదేరి కలకత్తాలో జరిగే సీనియర్ నేషనల్ పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ 3 57 కేజీల విభాగంలో షేక్ సాదియా అల్మాస్, అలానే 84 కేజీల విభాగంలో షేక్ షబీనా తెనాలి, +84 కేటగిరీ బొలినేని చంద్రిక, వీరి 3 ఈ పవర్ లిఫ్టింగ్ సీనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో మంచి పర్ఫార్మెన్స్ చేసి మెడల్ సాధించి మన రాష్ట్రానికి, మన గుంటూరు జిల్లాకి మంచి పేరు తెస్తారని, భవిష్యత్తులో వాళ్ళు ఇప్పటికే వీళ్ళు 3 కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్సు, రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ పర్ఫార్మెన్సు బాగా చేసి మరి ఇంకా ఎన్నో అంతర్జాతీయ స్థాయి పథకాలు సాధిస్తారని కోరుకుంటూ, మరి ఈ జరగబోయే ఈ సీనియర్ నేషనల్కి ఖచ్చితంగా గోల్డ్ మెడల్ తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మంగళగిరి టిడ్కో గృహ సముదాయాల వద్ద నగరపాలక సంస్థ ఆధ్వర్యాన దోమల నివారణకు డ్రోన్ల సహాయంతో దోమల మందు పిచికారీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అలీం బాషా, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతిరావు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో విద్యార్థులకు బ్యాగులు, నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్లో మంగళవారం 250 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంగళగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దామల రాజు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకిదేవి, యువగళం సేవా సమితి కన్వీనర్ డాక్టర్ ప్రసాద్ పెనుబాకల మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు, రాష్ట్ర సాధికార సమితి సభ్యుడు అన్నం నాగబాబు, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు కారంపూడి అంకమ్మరావు, పట్టణ బీసీసీఎల్ అధ్యక్షుడు వాకా మాధవరావు, టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి గోసాల రాఘవ, తెలుగు యువత నాయకుడు తుమ్మలచర్ల అనురాగ్ నాయుడు, మైనార్టీ నాయకులు షేక్ సమీరా, షేక్ సుభానీ, షేక్ అబ్దుల్లా ఖాన్, షేక్ నజీర్, షేక్ హుస్సేన్, బిట్రా నాగరాజు, పట్టణ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు దిండ్ల సత్యానందం, తురక వీరశేఖర్, కురగంటి చంటి, హైస్కూల్ అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. లోకేష్ గారి ఆధ్వర్యంలో యువగలం సేవా సమితి తరపున నేను డాక్టర్ ప్రసాద్ పెనుబాకల ఈ స్కూల్ పిల్లలందరికీ బ్యాగ్స్ పంపిణీ చేయడం జరిగింది. నిన్న యాక్చువల్గా ఈ స్కూల్కి రావడం వల్ల హెడ్ మాస్టర్ని కలిసి బుక్స్ ఇద్దాం అనుకున్నాం. బుక్స్ కాదు, బ్యాగ్స్ ఇవ్వండి సార్, బ్యాగ్స్ కొంచెం ప్రాబ్లం అంటే బ్యాగ్స్ సరఫరా చేయడం జరిగింది. సో 250 మంది దాకా బ్యాగ్స్ మొత్తం ఈ మంచి బ్యాగ్స్ సరఫరా చేయడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న స్టేట్ కండిషన్ బట్టి, స్టేట్ ఆర్థిక పరిస్థితి ఏ రకమైన పరిస్థితి అయినా అందరూ ముందుకు వచ్చి ఇలా మనకు చేతనైనంత సహాయం చేయాలని కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరూ ఇట్లే మేము ఇక నుంచి యువగలం సేవా సమితి ద్వారా అన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. సో సహకారం చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరి ఎందుకనంటే నారా లోకేష్ గారు కూడా వారిని కలవడానికి వచ్చే విజిటర్స్ని కానివ్వండి, పార్టీ నాయకులందరూ కూడా ఎలాంటి
షాల్వాస్ కానీ బొకేస్ కానీ తీసుకురావద్దు. ఎందుకంటే నేను విద్యాశాఖ మార్చులుగా ఉన్నాను. పిల్లలకి మీరు పెన్స్ కానీ బుక్స్ కానీ పెన్సిల్స్ కానీ ఎరేజర్స్ వంటి తీసుకొస్తే స్కూల్ పిల్లలకు ఉపయోగపడుతుందని ఒక పిలుపుతో మరి వారు ఇవ్వటం, మరి వారిని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు డాక్టర్ గారు కూడా మరి స్కూల్ పిల్లలందరికీ కూడా బ్యాగ్స్ ఇవ్వడం నిజంగా చాలా వారిని మంగళగిరిపట్నం తెలుగుదేశం పార్టీ తరఫున మరి ముఖ్యంగా నారా లోకేష్ గారి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. విధి విధానంతో చూసి ప్రతి ఒక్కళ్ళు ఒక పక్క డాక్టర్గా సేవలు చేస్తూ ప్రసాద్ గారు, అదేవిధంగా విద్యార్థులకు కూడా సేవా దృక్పథంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి సేవలు చేస్తూ ప్రజల్ని భావి భవిష్యత్ తరాల వారికి విద్యను అందించే వారికి పిల్లలకి సహకరించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఎంతో అభినందనీయము. ఇలాంటి పరిస్థితుల్లో మనందరం కూడా దీన్ని స్ఫూర్తితో తీసుకొని మనకున్న దాంతోనే 10 మందికి పంచే విధానాన్ని నేర్చుకోవడానికి మన లోకేష్ గారు ఏదైతే నాంది పలికారో ఆ నాంది ఉత్సాహంతోనే ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి స్ఫూర్తి చేయాలని చెప్పేసి కౌలు రైతుల రక్షణ సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పి జమలయ్య, నాయకులు విఠల్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళగిరి సిపిఐ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. మరి ఈ 75 రోజుల్లో పంట వేసిన తర్వాత ప్రభుత్వం ఈ పంట నమోదు చేస్తుంది. ఈ పంట నమోదు తర్వాత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తారు. ఈ పంట నమోదు చేయాలంటే కౌలు రైతులు గుర్తింపు కార్డులు కావాలి. కౌలు రైతులు గుర్తింపు కార్డు జారీ విషయంలో తీవ్రమైనటువంటి జాప్యం జరుగుతుంది. మరి రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అందరూ కలిసి త్వరగా కౌలు రైతులు గుర్తింపు కార్డులు కనుక అందిస్తే తద్వారా ఈ పంటలో నమోదయ్యే అవకాశం ఉంది. అలా కాకపోతే కౌలు రైతుల యొక్క సొంత పూచికత్తుతో ఈ పంట నమోదులో కౌలు రైతులు పండించినటువంటి పంటల్ని నమోదు చేయాలని చెప్పేసి తద్వారా ఉచిత పంటల బీమా పథకాన్ని వర్తింపజేసి కౌలు రైతులకు రక్షణగా నిలబడాలని చెప్పేసి మేము కోరాము. ఇంతేకాకుండా అనేకమైనటువంటి ఇన్పుట్ సబ్సిడీలు కానీ, పంటల బీమా పరిహారాలు కానీ, అదేవిధంగా ప్రభుత్వ ఏజెన్సీల దగ్గర తమ పంటలు అమ్ముకునే వెసులుబాటు కల్పించే విషయంలో కానీ ఇవన్నీ ప్రభుత్వం ఆ చట్టంలో పొందుపరిచి సులభంగా కౌలు రైతులకి వ్యవసాయ, ఉద్యానవన శాఖ, సెరికల్చర్ లాంటి పథకాలను కూడా వర్తింపు చేయాలి. ఈనాటి మంచి మాట. ట్రిపుల్ తలాక్ విధానం వివాహ వ్యవస్థకే పెనుముప్పు. దీనివల్ల ముస్లిం మహిళల పరిస్థితి అత్యంత దయనీయం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్. మంగళగిరిలో ప్రపంచ దోమల దినోత్సవం పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ వద్ద నుండి మలేరియా డిపార్ట్మెంట్ ఆధ్వర్యాన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ స్నేహరాజ్, మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సర్ రోనాల్డ్ రాస్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ మానవ సమాజాన్ని ప్రాణాంతకము చేయగలిగినటువంటి మలేరియాను వ్యాధిగ్రస్తుడిని కుట్టిన దోమ ఇంకొక ఆరోగ్యవంతుడికి ట్రాన్స్ఫర్ చేయగలదు అని చెప్పి నిరూపించినటువంటి రోజు ఈరోజు. మరి వారి యొక్క విజ్ఞానాన్ని అంతటినీ కూడా, వారి యొక్క పరిశోధనలు అంతటినీ కూడా ఎంతో శ్రమకు ఓర్చి మనకి మానవ జాతికి అందించినటువంటి మహత్తరమైన రోజు ఈరోజు. అందుకే మానవాళికి ఇది మహత్తరమైన రోజు అని చెప్పని మా యొక్క వైద్య ఆరోగ్య శాఖ మలేరియా డిపార్ట్మెంట్ తరఫున ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. వారి సేవలు మానవ జాతి మనుగడకి ఎంతో ముఖ్యమైనవి. అందుకని వారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్నామండి. సర్ రోనాల్డ్ రాస్ గారు 1857వ సంవత్సరం మే 13వ తారీఖు మన ఇండియాలోనే ఆనాటి బ్రిటిష్ గవర్నమెంట్ పరిపాలించే రోజుల్లో అల్మోరా అనే ప్రాంతంలో జన్మించారు. వారు ఎదుగుదలలో విద్యాభ్యాసం కంప్లీట్ అయిన తర్వాత ఇంగ్లాండ్లో విద్యాభ్యాసం అభ్యసించి తర్వాత ఈ మలేరియా కారక క్రిమి ఒక చెడు గాలి, మాల్ ఎయిర్ అనేటటువంటి చెడు గాలి ద్వారా వస్తుందని అప్పటిదాకా ఉన్నటువంటి నమ్మకాన్ని పటాపంచలు చేస్తూ మరి మలేరియాలో ప్లాస్మోడియం పరాన్నజీవి అనేటటువంటి ఏకకణ జీవి వలన ఈ మలేరియా జబ్బు వస్తుంది అని చెప్పి దానిలో ఈ దోమ నిర్వహణ ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పని ప్రపంచానికి తెలియజేసి మరియు ఎన్నో రకాల మందులు కనుక్కొని ఈ మలేరియా బారి నుండి మానవాళిని కాపాడారు. లేదంటే ఈరోజు మానవ సమాజం ఇంత జనాభా ఉండటం కానీ, ఇంత ఆరోగ్యంగా ఉండటం కానీ సంభవించేది కాదు. మరి వారికి మానవాళి ఎంతైనా రుణపడి ఉన్నది. అలాగే 1926వ సంవత్సరం హెల్త్ ఇన్స్టిట్యూషన్ అండ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాపికల్ డిసీజెస్ ట్రీట్మెంట్ అండ్ ఇన్వెన్షన్స్ అండ్ ఇన్నోవేషన్స్ అనే సంస్థ స్థాపించి ప్రపంచం అంతా వారి యొక్క సేవలు విస్తరింపజేశారు.
ఆత్మకూరు నిర్మలా ఫార్మసీ కాలేజ్ ఆధ్వర్యాన కోల్కతా ఘటనకు నిరసనగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ కరెస్పాండెంట్ రెవరెండ్ సిస్టర్ నిర్మల జ్యోతి, హెచ్ఎం పాముల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఫార్మసీ కాలేజ్లో స్టూడెంట్స్ అంతా కూడా కలకత్తాలో జరిగినటువంటి డాక్టర్ కేసు గురించి అగెనిస్ట్గా జస్టిస్ కావాలంటూ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మా కళాశాల యాజమాన్యం వారు మరియు ప్రిన్సిపల్ అండ్ విద్యార్థులు అధ్యాపక బృందము అందరూ కలిసి న్యాయం జరగాలంటూ గవర్నమెంట్ వారు అన్నీ గమనించి త్వరగా ఈ కేసుని పరిశీలించి ఇట్లాగా ఇంకెప్పుడు ఆడపిల్లలకి కలగకూడదని, ఆడపిల్లలకి భద్రత కల్పించేటట్లుగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మన తోటి స్త్రీ, మన అక్క, మన అమ్మ, మన చెల్లి, ఇలాంటి ఎంతోమంది స్త్రీలను మనం రోజు చూస్తూ ఉంటాము. అలాంటి వాళ్ళ మీద ఇంకా ఎటువంటి ఇలాంటి అత్యాచారాలు జరగకుండా అబ్బాయిల్లో చేంజ్ రావాలి అని వాళ్ళు ఒక అమ్మాయిని చూసేటప్పుడు వేరే అమ్మాయిని వాళ్ళ అక్క గుర్తు రావాలని కోరుకుంటూ ఈ నిరసనని వ్యక్తం చేస్తున్నాము. అలాగే ఆ డాక్టర్ కేసులో త్వరగా న్యాయం జరగాలని, నిందితులను శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జస్ట్ కేవలం ఏదో చీటికి మాటికి ప్రతిదానికి ఏదో ఆడపిల్లగా పుట్టడమే తప్పు అన్నట్టు మాట్లాడడం, లేకపోతే ఆడపిల్ల రోడ్డు మీదకి వెళ్ళడమే తప్పు అన్నట్టు మాట్లాడడం, ఆడపిల్ల రాత్రిపూట ఒక్కసారి బయట కనిపిస్తేనే తప్పు అన్నట్టు మాట్లాడడం, ఇది తప్పు అని మేము ఖండిస్తున్నాం. అంతే. ఇక్కడ మగవాళ్ళకి కూడా నేర్పించండి. ఆడపిల్లలకి భద్రత అంటే అమ్మ నువ్వు ఆ బట్టలు వేసుకో, అమ్మ నువ్వు ఈ బట్టలు వేసుకో, నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పడం తప్పు అనట్లేదండి. మేము మీ మగపిల్లలకి కూడా నేర్పించండి. మీ ఆడపిల్లలకి జాగ్రత్త చెప్పే ముందు ఎవరిని ఎలా ట్రీట్ చేయాలి, ఆడపిల్లల్ని ఎలా చూడాలి, ఎలా భావించాలి అనేది మీ మగబిడ్డలకు కూడా నేర్పిస్తే మంచి జరుగుతుంది. ఏదో మౌమిత కేసు అక్కడితో వదిలేస్తే మిగతా వాళ్ళందరూ అలాగే ఈజీగా తీసుకుంటారు. నిర్భయ కేసు విషయంలో చేశారు, యాక్టులు తీసుకొస్తున్నారు, కానీ ఉపయోగం ఉండట్లా. ఒక్కసారి యాక్షన్ జరిగితే తప్ప ఇలాంటి ఆగో. ఒక్కసారి కరెక్ట్గా నేర్పించాల్సిన రీతిలో అందరికీ నేర్పిస్తే తప్ప ఇలాంటి ఆగో. సో ఒక అవేర్నెస్ రావాలనేదే మా ఉద్దేశం. మేమే కాదు, దేశం వ్యాప్తంగా చాలా మెడికల్ కాలేజెస్ కూడా ఇలా చేస్తున్నాయి. ఇది మా వంతు మేము కూడా ప్రయాసపడుతున్నాం. సో చూస్తున్న వాళ్ళందరికీ ఒకటే రిక్వెస్ట్ అండి, ఆ ప్రోడక్ట్స్కి ఈ ప్రోడక్ట్స్కి సినిమాలకి సీరియల్కి ఇస్తున్నటువంటి ఆ ప్రమోషన్స్ ఇలాంటి సిచ్యువేషన్స్కి ఇవ్వట్లేదు, ఇలాంటి జనాలకి అవేర్నెస్ కలిగించే విషయాల్లో ఇవ్వట్లేదు. సో దయచేసి అన్నిటినీ ప్రమోట్ చేస్తున్న మీరు ఇలా 10 మందికి మేల్ చేసేవి కూడా ప్రమోట్ చేస్తారని. స్టేట్ క్వాలిటీ అష్యూరెన్స్ విభాగం ఆధ్వర్యాన మంగళవారం సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాల మార్గదర్శకాల కోసం సవరించిన కాయకల్ప ఎన్కాస్ పై రాష్ట్ర స్థాయి టీఓటీ ప్రోగ్రాం జరిగింది. ఈ సందర్భంగా సోషల్ హెల్త్ మిషన్ స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ విజయలక్ష్మి, రాష్ట్ర క్వాలిటీ ఆఫీసర్ డాక్టర్ రమాదేవి చేతుల మీదుగా యూపీహెచ్సి తరపున హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనూష అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ఎన్హెచ్ఎస్ఆర్సీ కన్సల్టెంట్ డాక్టర్ ఆనంద్, ఎన్సీడీసీడీ స్టేట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శ్యామలాదేవి, స్టేట్ ఫ్యామిలీ క్లినిక్ ఆఫీసర్ డాక్టర్ నిర్మల గ్లోరీ, స్టేట్ క్వాలిటీ కన్సల్టెంట్ డాక్టర్ నరేంద్ర జ్యోతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి సిపిఐ కార్యాలయంలో సిపిఐ నాయకులు కీర్తిశేషులు చిమ్మన నాగభూషణం, అందే నరసింహరావు వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, నాయకులు ఆనంద్ ప్రసాద్, పిల్లల్మరి నాగేశ్వరరావు, చిన్ని సత్యనారాయణ, బత్తుల మోహన్ రావు, దొడ్డి ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అనేక పార్టీకి అనేక సేవలు చేసినటువంటి ఆ మహానేత వర్ధంతి జరుపుకోవడం ఇవాళ మనకి చాలా సంతోషమైనటువంటి విషయం. దుగ్గిరాల మండలం గొడవరు గ్రామంలో మంగళవారం వ్యవసాయ శాఖ అధికారులు పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారిని పి శిరీష ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రైతులకు పలు సూచనలు, సలహాలను తెలియజేశారు. వరి పైరులో కలుపు నివారణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు పలు సూచనలు చేసి పంటలను పరిశీలించారు. ఆకుముడత, రెక్కల పురుగు గమనించడం జరిగిందని, ఆ సమయంలో వేప నూనె, వేప గింజల కషాయాన్ని రైతులు పైరుపై పిచికారీ చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విస్తరణ అధికారి ఆలా రమేష్ బాబు, విఏఏ పవన్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 21వ తేదీ బుధవారం మంగళగిరిలో బంద్ నిర్వహించనున్నట్లుగా మాల మహానాడు ఐక్యవేదిక అధ్యక్షుడు గుర్రం రామారావు తెలిపారు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క తీర్పుని వ్యతిరేకిస్తూ భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. రేపు
అనగా 21 ఆగస్ట్ 2024న భారత్ బంద్లో భాగంగా మంగళగిరి కూడా బంద్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి మాలలందరూ కూడా వేలాదిగా పాల్గొని మంగళగిరి, తాడేపల్లి మరియు పరిసర ప్రాంతాల్లో బంద్లో పాల్గొని ఈ యొక్క బంద్ను విజయవంతం చేయాలని అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తాడేపల్లి పరిధిలోని ఇప్పటం గ్రామంలో ఈ ఏడాది మార్చి 28న జరిగిన విద్యుత్ షాక్ ఘటనలో మరణించిన మూర్ల వెంకటేశ్వరరావు కుటుంబానికి విద్యుత్ శాఖ 5 లక్షల రూపాయలను అందజేసింది. ఈ మేరకు మంగళగిరి విద్యుత్ శాఖ డిఈఈ అక్కల సత్యనారాయణ మంగళవారం మృతుడి భార్య ఎం లక్ష్మికి చెక్కును అందజేశారు. వృత్తిలో భాగంగా తాడి చెట్టు ఎక్కి తాటాకులు కోస్తుండగా షాక్ తగిలి వెంకటేశ్వరరావు మృతి చెందాడు. కోల్కతాలో జరిగిన జూనియర్ డాక్టర్ అమానుష ఘటనకు నిరసనగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి మరో 2 మహిళా ప్రతినిధులు మాట్లాడారు. ఇంకా ఈ నిరసన ర్యాలీలో మునగపాటి మారుతీరావు తదితరులు పాల్గొన్నారు. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం జనసేన పార్టీ తరఫున, అలాగే మా ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడూ చెప్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు మహిళల భద్రతకి ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాంటిది ఒక మహిళా డాక్టరే ఈ రోజున సభ్య సమాజం సిగ్గు తలదంచుకునేలాగా ఈ రోజున పశ్చిమ బెంగాల్లో జరిగిన ఈ ఘటన మేము జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండించి మహిళలంతా కూడా మేము వచ్చి ఈ రోజున కొవ్వొత్తుల ర్యాలీ పాల్గొని ఒక నిరసన కార్యక్రమం. ఎందుకంటే ఎంత చేసినా ఆ బాధ తీరదు. ఎందుకంటే మా బిడ్డలంతా ఉన్నారు ఇక్కడ, చాలామంది ఆడపడుచులు ఈ రోజున ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ అని గవర్నమెంట్ కాలేజ్లో కానీ ఎయిమ్స్లో కానీ ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన ప్రాణాలను కాపాడడానికి వచ్చిన మహిళా డాక్టర్ని ఈ టైప్లో ఉంటే సేఫ్టీ ఎక్కడిది వాళ్ళకే, లేకపోతే ప్రాణాలను కాపాడే డాక్టర్లకే సేఫ్టీ లేకపోతే ఇంకెక్కడికి. దీనికి కఠినమైన చట్టాలు అమలుపరిచి ఇమీడియట్లీ వాళ్ళని ఉరితీయాలని చెప్పి ఇలాంటి తరుణంలో డ్యూటీకి వస్తుంటే మా పిల్లల్ని పంపించాలంటే ఎంత బాధాకరం అండి. వాళ్ళు ఏమడుగుతున్నారు, స్టే ఫండ్ పెంచమని అడగట్లేదు, అలాగే విద్యా సౌకర్యాలు వైద్యంలో అక్కడ ఉన్న వసతులు పెంచమని హాస్పిటల్లో అడగట్లేదు. వాళ్ళు అడుగుతున్నారు ఏంటి, న్యాయం చేయండి అని అడుగుతున్నారు గొంతెత్తి. మెడికల్ గత 11 రోజుల నుంచి రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారంటే దేనికోసం అడుగుతున్నారు? వాళ్ళు శాలరీలు పెంచమని అడుగుతున్నారా? కాదు. ఇలా ఒక మహిళకి జరిగిన అన్యాయంగా దీన్ని తీసుకోవాలి మనం, అంతేగాని మెడికల్కి సంబంధించింది మాత్రమే అని చెప్పి అనుకొని ఎవరు కూడా అశ్రద్ధ వహించొద్దు. పార్టీల పరంగా కాదు, సేవా సంస్థలు కాదు, ఏదైనా విద్యార్థులు కాదు, ఉపాధ్యాయులు కాదు, ఉద్యోగులు కాదు, ఏ విధంగా కూడా కాదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేయాల్సిన ఆవశ్యకత. ప్రతి సంవత్సరం ఈ స్వాతంత్ర దినోత్సవం నాటికి ఏదో ఒక ఇట్లాంటి విపత్తు జరుగుతూనే ఉంది. కానీ ప్రభుత్వాలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, వ్యవస్థ ఏం చేస్తుందో కూడా తెలియట్లేదండి. ఇంకెప్పుడు మహిళలకి స్వాతంత్రం వచ్చేది ఎప్పుడండి? ఇంకా వ్యవస్థ అనేది కళ్ళు తెరిచి ఇలాంటి వారికి శిక్ష కఠినంగా వేయాలని, వెంటనే వేయాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందనగా అందరూ చేయూతని ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు పోరాడాలని అందరినీ వేడుకుంటున్నాం. అమ్మాయిని తలుచుకుంటేనే బాధాకరంగా ఉంటుందండి. మీరందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. శిక్షించాలి, వెంటనే మహిళలపై అత్యాచారం చేసిన వారిని తీయాలి, వెంటనే అత్యాచారం చేసిన వారిని వెంటనే అత్యాచారం చేసిన వారిని. కోల్కతాలోని పీజీ వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటనకు నిరసనగా పెదవడ్లపూడి పీహెచ్సీలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమేష్, హెల్త్ సూపర్వైజర్ పట్టెం లాజర్ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి భార్గోపేట సెంటర్లో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మంగళవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏలే హేమసుందరరావు ఆధ్వర్యాన రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమం జరిగింది. రాజీవ్ గాంధీ విగ్రహానికి నాయకులు పూలమాల వేసి ఘనమైన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏలే హేమసుందరరావు, రామనాథం పూర్ణచంద్రరావు, మన్రు శ్రీనివాసరావు, భీమిశెట్టి పెడేరు, వీర రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు.